హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. హార్ట్ బీట్ ఎపిసోడ్ 15. వాళ్లకు డ్రగ్ ఎవరిచ్చారో అని తెలుసుకోవడం కోసం ఈవెంట్ జరిగిన హోటల్లో సీసీటీవీ ఫుటేజ్ను చూస్తూ ఉన్నారు అనురాగ్, సుబ్బు. ఓ వీడియో వాళ్లకు అనుమానం వచ్చినట్లు అనిపించడంతో ఆ వీడియో దగ్గర జూమ్ చేసి చూశారు. అక్కడ ఆ హోటల్లోనే వెయిట్రెస్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కొన్ని గ్లాసెస్లో కావాలని ఏదో పౌడర్ కలుపుతూ కనిపిస్తోంది. ఆ గ్లాసెస్ వాంటెడ్గా కేవలం కొంతమంది సెలెక్టెడ్ వ్యక్తులకు మాత్రమే ఇచ్చారు. ఆ వ్యక్తులలో సుబ్బు, అనురాగ్ కూడా ఉన్నారు. ఆ తర్వాత ఆ డ్రింక్లో ఏదో కలిపిన ఆ వ్యక్తులే మళ్ళీ డ్రింక్ తీసుకున్న వాళ్ళందరి ముందు ఒక విజిటింగ్ కార్డు పడేసి వెళ్లారు. అవి చూసి కొంతమంది ట్రాప్ అయ్యారు, మరికొంతమంది పట్టించుకోలేదు. అదంతా చూస్తుంటే అదేదో పెద్ద మాఫియాలా ఉందని అర్థమైన అనురాగ్ అక్కడే ఉన్న మేనేజర్ వైపు కోపంగా చూశాడు. దాంతో మేనేజర్ కంగారు పడుతూ, సార్, దీనికి నాకు ఏం సంబంధం లేదు సార్. నిన్న పార్టీ కోసం ఇద్దరు ఎక్స్ట్రా వర్కర్స్ కావాల్సి వచ్చి ఆ వెయిటర్స్ను తీసుకున్నాం, అంతే తప్ప వాళ్ళకి ఈ హోటల్కి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పాడు. అంటే మీకు తెలియకుండానే, మీ పర్మిషన్ లేకుండానే ఇదంతా జరుగుతుందంటే మమ్మల్ని నమ్మమంటావా? అసలు జరిగిందేంటో చెబుతావా, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? కంప్లైంట్ ఇస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా, నీ హోటల్ మొత్తాన్ని మూసుకోవాల్సి వస్తుంది అని బెదిరిస్తూ మేనేజర్ కాలర్ పట్టుకొని అడిగాడు అనురాగ్. ఆ మాటతో మేనేజర్ వణికిపోతూ, పోలీసులొద్దు సార్, పోలీసులొద్దు. ఇప్పుడు వాళ్ళొస్తే నేను వాళ్లకే బోలెడు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది అని అన్నాడు మేనేజర్. అయితే నిజం చెప్పు, అసలు మీరేం చేస్తున్నారు? నిన్న రాత్రి పార్టీలో ఏం జరిగింది అని అడిగాడు అనురాగ్. సార్, అందులో నా ప్రమేయం ఏమీ లేదు అని నసగడం మొదలుపెట్టాడు మేనేజర్. దాంతో అతన్ని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు అనురాగ్. ఆ దెబ్బకు అతను కింద పడిపోయాడు. మళ్ళీ అతని షర్టు పట్టుకొని పైకి లేపి, చెప్పు, అసలేంటిది? ఎందుకలా డ్రగ్స్ కలుపుతున్నారు? ఆ విజిటింగ్ కార్డు ఏంటి అని అడిగాడు అనురాగ్. అరే రాగ్, ఆ విజిటింగ్ కార్డు ఏంటో నాకు తెలుసురా, అందులో గర్ల్స్ నెంబర్స్ ఉన్నాయి అని చెప్పాడు సుబ్బు. ఆ మాట విన్న అనురాగ్ కోపంగా మేనేజర్ని ఇంకొకటి పీకి, అసలు ఇక్కడేం చేస్తున్నారో చెబుతావా లేదా అని అడిగాడు. దాంతో వణికిపోయిన మేనేజర్ మాట్లాడుతూ, సార్, ఇదంతా పెద్ద మాఫియా. మీలా పెద్ద పెద్ద వాళ్ళు పార్టీస్కి వచ్చినప్పుడు ఇలా డ్రగ్స్ ఇస్తాం. డ్రగ్స్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్లకు లేడీస్ అవసరం పడుతుంది. సో ఆ లేడీస్ని కూడా మేమే సప్లై చేసేలా ప్లాన్ చేస్తాం. గర్ల్స్ దగ్గరికి వెళ్ళిన మీరు డ్రగ్ మత్తులో వాళ్ళని వాడుకుంటారు. అలా ఉన్న వాళ్ళని వీడియో తీసి అవి చూపించి వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు కోసం బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాం. పరువు కోసం చాలామంది డబ్బులే ఇస్తూ ఉంటారు. అంతే సార్ అని అన్నాడు మేనేజర్. దాంతో అతని చెంపపై మరొకటి కొట్టిన అనురాగ్, అంతేనా? అంతే అంటే నీకు అంత ఈజీగా కనిపిస్తుందా అని అన్నాడు. అలా ఆపకరా అనురాగ్, నా పేరు చెప్పి ఇంకో 4 పీకరా. వీడి ఎదవ ప్లాన్ వల్ల నేను మళ్ళీ హరిణి దగ్గర బ్లేమ్ అయిపోయాను. అసలు ఆ రోజు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి సరిపోయింది, లేదంటే నా పరిస్థితి ఏమై ఉండేదో అని కోపంగా అన్నాడు సుబ్బు. అదంతా కాదు కానీ ముందు నువ్వు పోలీసులకు ఫోన్ చేసి సుబ్బు అని అన్నాడు అనురాగ్. ఆ మాట విని మేనేజర్, సార్, ఇప్పుడు పోలీసులొద్దు సార్, మీకు ఎంత డబ్బు కావాలంటే చెప్పండి, అంత డబ్బు ఇస్తాను. మీరిప్పుడు పోలీసులకు ఫోన్ చేసి వాళ్ళని పిలిస్తే వాళ్ళొచ్చి మమ్మల్ని ఏమీ అరెస్ట్ చేయరు సరికదా, మా దగ్గర ఇంకొంత డబ్బు తీసుకుంటారు. ఆ డబ్బేదో మీకే ఇస్తాం అని నిజం చెప్పేశాడు మేనేజర్. ఓ, అంటే ఇలా కూడా జరుగుతుందా? ఇందులో పోలీసులకు కూడా హ్యాండ్ ఉందన్నమాట అని అన్న అనురాగ్, సుబ్బు, నువ్వు వెంటనే మీడియాకు కాల్ చేసి మీడియాతో పాటు పోలీసులకు కాల్ చేయి, ఇద్దరూ ఇక్కడికి ఒకేసారి రావాలి అని అన్నాడు. ఆ మాట వినగానే కంగుతిన్న మేనేజర్, సార్ సార్, ప్లీజ్ మా పొట్టల మీద కొట్టకండి సార్, మేమేదో బతకడానికి దారించుకున్నాం, మమ్మల్ని వదిలేయండి సార్ అని అన్నాడు మేనేజర్. అది ఉద్యోగం లేని ఎదవ సన్నాసులు చెప్పే మాటరా. నీకిప్పుడు ఇక్కడే మేనేజర్ ఉద్యోగం ఏడ్చింది కదా, హాయిగా ఉద్యోగం చేసుకుంటున్నావు, అయినా సరిపోక ఈజీ మనీ కోసం ఇలాంటి అడ్డమైన పనులు చేస్తున్నారా అని అన్నాడు అనురాగ్. అప్పటికే కోపంతో ఊగిపోతున్న సుబ్బు వెంటనే పోలీసులకి, మీడియాకి కాల్ చేశాడు. పావుగంటలో మీడియా అక్కడికి వచ్చింది. మీడియా ముందుకు వెళ్లిన అనురాగ్ అక్కడ జరిగిందంతా వాళ్ళకి చెప్పాడు. ఇంతలో అక్కడికి వచ్చిన పోలీసులు మేనేజర్ని కోపంగా చూస్తూ, ఏంటిదంతా, ఎందుకు మీడియాని పిలిచారు, ఇలా ఎందుకు పబ్లిక్ న్యూసెన్స్ చేస్తున్నారు అని అరిచారు. అప్పుడు అనురాగ్ మధ్యలో మాట్లాడుతూ, ఇదంతా నేనే చేశాను సార్,
ఇక్కడ నిజానిజాలను పోలీసులు డబ్బు తీసుకొని మారుస్తున్నారని అనిపించింది. అందుకే సేఫ్ సైడ్గా ఉంటే మీడియా కూడా లైవ్ కవరేజ్ చేస్తుంది కదా, అప్పుడు ఏ ఎదవ దేనికి లొంగడు, అందుకే పిలిచాను అని అన్నాడు అనురాగ్. అతను ఏమంటున్నాడో అర్థమైన ఇన్స్పెక్టర్ ఇంకేం మాట్లాడలేక మేనేజర్ని, అక్కడున్న కొంతమంది సిబ్బందిని అరెస్ట్ చేశారు. అలాగే ఆ హోటల్ మీద బ్యాడ్ ఇంప్రెషన్ కూడా క్రియేట్ చేసింది మీడియా. ఇక అక్కడ పని పూర్తయిపోవడంతో అప్పటికే అర్ధరాత్రి అవడంతో రూమ్కి వెళ్ళిపోయారు అనురాగ్, సుబ్బు. మరుసటి రోజు ఉదయమే అలారం మోగడంతో నిద్రలేచింది మిహిరా. వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి తన లగేజ్తో సహా హోటల్ నుంచి బయటికి వెళ్ళింది. అప్పటికే క్యాబ్ వచ్చి వెయిట్ చేస్తూ ఉండడంతో అందులో ఎక్కేసింది మిహిరా. క్యాబ్ వాడు కరెక్ట్ టైంలో ఆమెను డ్రాప్ చేయడంతో రన్వేలో స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైట్ను ఎక్కి కూర్చుంది. ఆ క్షణం ఆమెకు చాలా రిలీఫ్గా, మళ్ళీ తాను తన లైఫ్లోకి తిరిగి వచ్చినట్లు అనిపించింది. లాస్ట్ 1.5 year బ్యాక్ వరకు తాను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, ఏం తినాలి, ఎక్కడుండాలి, ఇలా ప్రతిదీ తన చేతిలోనే ఉండేది. ఎప్పుడైతే అనురాగ్తో పెళ్లి ప్రపోజల్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తాను తినే ఫుడ్ నుండి వేసుకునే డ్రెస్సెస్ వరకు అన్నీ అనురాగ్ చెప్పు చేతల్లోనే ఉన్నట్లు అనిపించింది. చివరికి ఈ టూర్ కూడా ఆమెకు అలాగే అనిపిస్తోంది. అందుకే అతనికి దూరంగా పారిపోతోంది మిహిరా. గట్టిగా వీపురు పీల్చుకొని ఒకసారి వదిలి విండోలో నుంచి బయటకు చూస్తూ కూర్చుంది. ఫ్లైట్ గాల్లోకి ఎగిరింది. అప్రయత్నంగా ఆమె మనసు గతంలోకి జారుకుంది. చిన్నప్పుడే తల్లి తండ్రి తనను వదిలేసి తమదారి తాము చూసుకుంటే ఇంటర్ వరకు ఒక ఆశ్రమంలో పెరిగింది మిహిరా. ఆమె ఎంత అందంగా ఉన్నా సరైన ఫుడ్ లేక ఎప్పుడూ హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది. అంతలోనే తన అందం ఆమెకు ఎన్నోసార్లు శాపంగా కూడా మారేది. ఎంతోమంది తమ కామదాహం తీర్చుకోవడానికి ఆమెను లొంగదీసుకోవడానికి ట్రై చేశారు. కానీ ఆమె అప్పుడు వాళ్లకు లొంగిపోయి నడితే తన జీవితమే ప్రశ్నార్థకం అవుతుందని వాళ్ల హింసను భరిస్తూ మొండిగా వాళ్లను ఎదుర్కొంది మిహిరా. ఆ తర్వాత ట్యూషన్స్ చెప్పుకుంటూ గవర్నమెంట్ హాస్టల్స్లో ఉండి అతి కష్టం మీద డిగ్రీ కంప్లీట్ చేసింది. చిన్న చిన్న జాబ్స్ చేస్తూ 1 సంవత్సరం కంప్లీట్ చేసిన మిహిరా అనురాగ్ కంపెనీలో రిసెప్షనిస్ట్ పోస్టుకి అప్లై చేసింది. ఆ సమయంలోనే ఆమెను అక్కడ చూసిన అనురాగ్ తాతగారు జాబ్ ఇవ్వకుండా ఏకంగా తన ఇంట్లో మనవడికి భార్యగా సెలెక్ట్ చేశాడు. అప్పటికే మాయాతో లవ్లో ఉన్న అనురాగ్ మిహిరాను పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. కానీ అనురాగ్ వాళ్ళ తాతయ్య తన చివరి కోరికగా మిహిరతో అనురాగ్కి బలవంతంగా పెళ్లికి ఒప్పించాడు. అప్పుడే అనురాగ్ మిహిరను పర్సనల్గా కలిసి 1 year కాంట్రాక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడు. నిజానికి ఏదో ఒక జాబ్ చేస్తూ తన లైఫ్ ఏదో తాను లీడ్ చేయాలనుకుంది మిహిరా. తన లైఫ్లో ప్రేమ పెళ్లికి ఆప్షన్ లేదు. బట్ ఒక కంపెనీ సీఈఓ అయిన అనురాగ్ 1 సంవత్సరం భార్యగా రమ్మని అడుగుతూ ఉండడంతో ఫుల్ రిచ్ లైఫ్ మెయింటైన్ చేయొచ్చని, అలాగే అతను ఆఫర్ చేసిన డబ్బులతో లైఫ్ అంతా నచ్చినట్లు బ్రతకొచ్చని ఆశపడిన మిహిరా ఆ పెళ్లికి ఒప్పుకుంది. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అనురాగ్కి భార్యగా మారింది. ఆ క్షణాలు గుర్తురాగానే మిహిర కళ్ళలో ప్రస్తుతం నీళ్లు తిరిగాయి. అది గమనించిన ఎయిర్ హోస్టెస్ ఆమె దగ్గరికి వచ్చి, మేడం, ఆర్ యు ఆల్ రైట్ అని అడిగింది. దాంతో కళ్ళు తుడుచుకున్న మిహిరా, యా ఐమ్ గుడ్ అని చిన్న స్మైల్ ఇచ్చి ఇక తన ఆలోచనలకు అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టింది. మరోవైపు అర్ధరాత్రి నిద్రపోవడంతో ఉదయం లేటుగా నిద్రలేచారు అనురాగ్, సుబ్బు. ఫ్రెష్ అయి బయటకొచ్చిన సుబ్బు నిన్నటి నుంచి మిహిరను కలవనే లేదు అని అనుకుంటూ వెంటనే ఆమెకు ఫోన్ చేశాడు. కానీ ఆమె ఫోన్ కలవలేదు. దాంతో 4 సార్లు రిపీటెడ్గా కాల్ చేశాడు సుబ్బు. అయినా మిహిరా ఫ్లైట్లో ఉండడంతో ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది. దాంతో కంగారుగా ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు సుబ్బు. అప్పటికే రూమ్ డోర్ లాక్ చేసి ఉండడం కనిపించడంతో ఇదేంటి లాక్ వేసింది, ఎంత ఉదయాన్నే ఈమె ఎక్కడికి వెళ్ళింది అని అనుకున్న సుబ్బు రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మిహిర గురించి అడిగాడు. అప్పుడు రిసెప్షనిస్ట్, మిసెస్ మిహిరా రూమ్ వెకేట్ చేసి లగేజ్తో సహా వెళ్ళిపోయారు అని చెప్పారు. అది విని షాక్ అయిన సుబ్బు, నాకు చెప్పకుండా మిహిర ఎక్కడికి వెళ్ళింది, అది కూడా లగేజ్తో సహా వెళ్ళిపోయిందా అని ఆమెకు తిరిగి కాల్ చేస్తూనే అనురాగ్ రూమ్కి వచ్చాడు సుబ్బు. అప్పటికే రెడీ అయ్యి లగేజ్ ప్యాక్ చేసుకుంటున్నాడు అనురాగ్.
అది చూసి, నువ్వెక్కడికిరా లగేజ్ ప్యాక్ చేస్తున్నావు? మనం ఇంకా 2 days ఇక్కడే ఉండాలి కదా అని అడిగాడు సుబ్బు. ఉండాలే గాని నీ ఫ్రెండ్ ఇప్పటికే వెళ్ళిపోయింది కదా, సో మనం కూడా వెళ్తున్నాం అని అన్నాడు అనురాగ్. ఆ మాటతో, ఏమన్నావు? మళ్ళీ ఒకసారి చెప్పు అర్థం కానట్లుగా అడిగాడు సుబ్బు. మిహిరా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది కదరా, మనం కూడా వెళ్దాం అని అన్నాడు అనురాగ్. రే, నువ్వేనా ఈ మాట అంటోంది? లేదంటే నీ ఒంట్లో ఏదైనా దయ్యం దూరిందా అని ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బు. అక్షరాల నేనే, మీ ఫ్రెండ్ కమ్ నీ బాస్ అనురాగ్నే మాట్లాడుతున్నాను అని అన్నాడు అనురాగ్. ఆ మాట విని, అవునా, మరి మన టూర్కి ఆమె టూర్కి సింక్ ఉందని తెలిసిన రోజు నా వైపు బుసలు కొట్టేలాగా చూశావు అని అడిగాడు సుబ్బు. ఆ ప్రశ్నకు ఆన్సర్ చేయకుండా, నువ్విలా మాట్లాడుతూ ఇక్కడే కూర్చుంటావా లేదంటే స్టార్ట్ అవుతావా అని అన్నాడు అనురాగ్. ఆ మాటకు అనురాగ్ వైపు అనుమానంగా చూస్తుంటే తనకి దూరంగా ఉండడం నీకు ఇష్టం లేనట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు తనకు విడాకులు ఎందుకు ఇచ్చావురా అని అడిగాడు సుబ్బు. ఈ అనురాగ్ ఏం చేసినా ఒక పర్పస్ ఉంటుంది. పైగా కొన్ని కావాలంటే మనం కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సో ఏది ఎప్పుడు ఎలా చేయాలో నాకు బాగా తెలుసు. మన నెక్స్ట్ ఫ్లైట్కి టైం అవుతుంది, వస్తావా లేదా అని అన్నాడు అనురాగ్. సరే, ఈ బిల్డప్లకేం తక్కువ లేదులే, వస్తాను. కానీ ఎంతకీ తను ఎక్కడుందో నీకు తెలుసా అని అడిగాడు సుబ్బు. తెలుసులే, పద అని అనురాగ్ అనడంతో ఇక ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన లగేజ్ ప్యాక్ చేసుకోవడానికి రూమ్కి వెళ్ళాడు సుబ్బు. పావుగంటలో ఇద్దరూ రూమ్ వెకేట్ చేసి ఎయిర్పోర్ట్కి వెళ్ళారు. మరోవైపు ఒక రూమ్లో కూర్చొని ఎదురుగా ఉన్న పెద్ద స్క్రీన్ మీద ఆ రోజు మాల్దీవులలో న్యూస్ చూస్తూ ఉంది ఒక అమ్మాయి. టీవీలో ఓ హోటల్ నిర్వాకం ఈవెంట్స్ నిర్వహిస్తూ అందులో డ్రింక్స్లో డ్రగ్స్ ఇస్తూ అమ్మాయిలను ఎరగా వేసి వాళ్లతో పర్సనల్గా ఉన్న వీడియోస్ను బయటపెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి మనీ సంపాదిస్తున్న హోటల్ మేనేజర్. దీంట్లో హోటల్ యాజమాన్యానికి కూడా షేర్ ఉందని తెలుస్తోంది. కాబట్టి గవర్నమెంట్ ఆ హోటల్ని సీజ్ చేసింది అని పదే న్యూస్ పెద్ద పెద్ద అక్షరాలలో బులెటిన్లో వస్తోంది. ఆ న్యూస్ వెనకే ఆ హోటల్ లోగో, హోటల్ పిక్ అన్నీ వస్తున్నాయి. అదంతా చూస్తున్న ఆ అమ్మాయికి ఒళ్ళు మండిపోయింది. దాంతో వెంటనే చేతిలో ఉన్న తన రిమోట్తో ఆ టీవీని బద్దలు కొట్టింది. ఇంతకీ మిహిరా ఎక్కడికి వెళ్ళింది? సుబ్బు, అనురాగ్ ఆమెను కనిపెట్టగలరా? ఒంటరిగా వెళ్లిన మిహిరా ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతోంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని హార్ట్ బీట్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.